రండి. కాకపోతే ఏరియా ఒక పెద్ద ఆవిడని పెట్టారు. కానీ పాపం ఆవిడకి వచ్చినంత వరకు ఆవిడ బాగా చేస్తుంది. అలంకరణ అయినా ఏదైనా. కానీ పంతులు ఉండి కాస్త మంత్రాలు చదువుతూ ఉంటే బాగుంటుంది కదా. కానీ పోన్లేండి, అమ్మవారికి ఆవిడకి ప్రాప్తం ఉంది, ఆవిడ చేయించుకుంటుంది. ఆవిడకు పొద్దున్నే వచ్చి ఆదివారం అట్లా చేస్తే చక్కగా ఆవిడకి వచ్చినంతలో ఆవిడ చేసుకుంటుంది. చాలా బాగుంది అమ్మవారు అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. మనం ఏదనుకున్నా జరుగుతుంది. రోడ్డు మీదనే ఉంటుంది చక్కగా. మన చుట్టూ కొండలు, మధ్యలో మా గుడి ఊరు అనమాట. చాలా బాగుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. నిన్న పోతురాజు ఇక్కడ ఎదురుగా ఉంటాడు, బాగుంటుంది. అన్నట్టు బాగా కట్టించింది కదా, అందరు కలిసి కట్టించింది. అక్కడ ఎదురుగా శ్రీలక్ష్మి అమ్మవారని అమ్మ ఉంటుంది. అయితే అక్కడ పూజ చేసే టైం ఏంటంటే చనిపోయాడండి. ఆ గుడి కొని ఈరోజు చూసుకుంటుంది. నాకు రోడ్డు మీదకి చాలా బాగుంది. వచ్చిపోయే వెహికల్స్, జనాలు అందరి మధ్యలో చాలా బాగుంటుంది కనిపిస్తుంది. శ్రీలక్ష్మి అమ్మవారు అంటే విగ్రహం ఏముండదు, మొక్క చెట్టు, వేప చెట్టు, ఉసిరాయి మొక్క బట్టి కింద పూజ చేసుకుంటూ ఉంటారు అన్నమాట అందరూ వచ్చేటప్పుడు. ఆమెకు సరిపోయే పువ్వులు మొక్కలు. ఇదేమో దానిమ్మ మొక్క, ఇదేమో పారిజాతం చెట్టు, ఇదేమో నిమ్మ చెట్టు. కొండలు చూడండి ఎంత బాగున్నాయి. పొలంలో ట్రాక్టర్ పెట్టుకొని దున్నుకుంటూ సాంగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేయలేం కదా, కాదు పాటలు ఎక్కువ పెట్టుకున్నారు అనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. సాయంత్రం పూట చాలా బాగుంటుందండి, పచ్చగా ఉంటుంది. మంచి కొండలు, అసలు పొలాలు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పంటలు ఏమీ లేవు, ఎండలు కదా, అన్ని పంటలన్నీ అయిపోయాయి అనమాట. తర్వాత బాగుంటుందండి. వర్షాకాలం సూపర్ ఉంటుంది అసలు. మంచి మా ఊరు దూరంగా మొక్కలు కనిపిస్తుంది అక్కడ అనమాట. ఊరికి, పొలానికి, గుడికి చాలా దూరం అండి. చెట్టు పువ్వులు అయితే అమ్మవారికి సంబంధించిన అన్ని రకాల పూలు ఉంటాయండి ఈ గుడి అనమాట. చక్కగా బాగుంది. అక్కడ కొండలు చూడండి. ఇక్కడ మా చుట్టాల అబ్బాయి ట్రాక్టర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని దున్నుకుంటున్నాడు. పొలం మా బావగారు వాళ్ళది అనమాట, చుట్టాల వాళ్ళది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అయితే మొత్తం చూడండి. వర్షాలు పడితే బాగుంటుంది. ఇప్పుడు ఎండలు కదా, నిమ్మకాయలు కూడా మొత్తం అన్నీ కోసిందంట అమ్మవారికి, లేవు. అది రోడ్డు అనమాట. ఈ చెట్టు అండి ఎప్పటికి పూలు ఉంటాయి, చెట్టు ఇంటిగా ఉంటాయి. ఆ పూలే సరిపోతాయి అమ్మవారికి, కొన్నక్కర్లేదు. ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉంది కిందనే, అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి ఆడ. అమ్మవారి